తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ నేతలు అబద్దాన్ని నిజం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈలలు గోలల పార్టీగా ప్రవర్తించకుండా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఇంకేం చేయలేమనే పరిస్థితుల్లో వాళ్ళు ఏదో రకంగా గొడవ చేయాలి, సభ జరగనివ్వకూడదనే విధానంగా చేసే ప్రయత్నం చాలా బాధాకరం. రాష్ట్రానికి మంచి జరుగుతున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి. రాష్ట్ర నిధులు దుర్వినియోగం పడినప్పుడు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మనం ప్రతిపక్ష పాత్ర పోషించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు శాసనసభకు రారు, సభకు వచ్చి మాట్లాడితే అక్కడ కూడా మీరు ఇలా బిహేవ్ చేస్తే మీ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందని భయపడి మీరు రావట్లేదు. తిరుమలలో నెయ్యే లేకుండా పాలు కూడా సేకరించిన కంపెనీకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు చెప్పినప్పుడు కూడా కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు కూడా ఇవాళ డబాయించి ధోరణి కానీ, హెరిటేజ్ అనే సంస్థకి ఎక్కడ సంబంధం లేకపోయినా దాన్ని తీసుకొచ్చి ముడిపెట్టిన విధానం కానీ, రాష్ట్రంలో అబద్దాలని నిజం చేసే ప్రయత్నం చేస్తున్న వైసీపీ పార్టీ మారాలని కూడా నేను కోరుతా ఉన్నాను.